అది కాలేజ్ ఆడిటోరియం. బాయ్స్ అండ్ గర్ల్స్తో నిండిపోయి చాలా సందడిగా ఉంది. కోడలు అనామిక తన ఫ్రెండ్ శిరీషతో స్టేజ్ మీద నిలబడి ఉంది. మైక్ దగ్గర మాలిని మాట్లాడుతూ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మాలిని. మాకొక టెక్స్టైల్ కంపెనీ ఉంది. మా దగ్గర శోభన అనే ప్రఖ్యాత డిజైనర్ ఉంది. ప్రతిరోజు నేను కాలేజ్కి న్యూ లుక్ డ్రెస్తో వస్తున్నాను అంటే ఆ డ్రెస్సులని తను వేసినవే అని మైక్లో మాలిని వివరంగా చెప్తుంటే ఒక స్టూడెంట్, అయితే ఇప్పుడు మేమా డిజైనర్ భజన చెయ్యాలా ఏంటి మాలిని? నో మిస్టర్, ఇదిగో ఈ స్టేజ్ మీద నిలబడి ఉన్న అనామిక అనే మిడిల్ క్లాస్ కొడలు ఇంకా డిఫరెంట్గా ఉండే న్యూ లుక్ డ్రెస్లను తను వేస్తానని చెప్పింది. ఒకవేళ అనామిక తను చెప్పినట్టుగానే డిఫరెంట్గా న్యూ లుక్తో అదిరిపోయే డ్రెస్ వేసుకుని కాలేజీకి వస్తే నేను తనకి ₹1,00,000 బహుమతిగా ఇస్తాను. అనామికకి జాబ్ కూడా ఇస్తాను. ఏమంటావు అనామిక? అని అంతమంది ముందు మాలిని మైక్లో అడగగానే అనామిక కూడా ఏమాత్రం భయపడకుండా మైక్ దగ్గరికొస్తుంది. డియర్ ఫ్రెండ్స్, సరదాగా మాట్లాడుకున్న మాటల్ని మాలిని సీరియస్గా తీసుకుంది. అయినా నేనొక మిడిల్ క్లాస్ కోడల్ని. డిఫరెంట్గా న్యూ లుక్తో ఉండే డ్రెస్ని తయారు చేయలేనని చెప్పినా కూడా వినకుండా ఈ మాలినియే కావాలని ఇదంతా చేస్తుంది. నేను కూడా ఈ ఛాలెంజ్ని ఒప్పుకుంటున్నాను అని అనామిక కూడా ధైర్యంగా చెప్పడంతో ఆ వేదిక ముందున్న విద్యార్థులందరూ చప్పట్లు కొడతారు. అప్పుడు వెంటనే మాలిని అనామిక దగ్గర నుంచి మైక్ తీసుకుంటుంది. అనామిక ఛాలెంజ్ని ఒప్పుకుంది. బీ హ్యాపీ. దేనికైనా ఒక టైం ఉంటుంది కదా. ఈ డిఫరెంట్ న్యూ లుక్ డ్రెస్కి కూడా ఒక టైం పెట్టుకుంటే సరిపోతుంది కదా. ఆ టైం కూడా నువ్వే చెప్పు మాలిని. 1 వీక్ అనామిక. ఓకే మాలిని అని చెప్పి అనామిక తన ఫ్రెండ్ శిరీషతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఒక రోజున డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడిన శారద అయోమయంగా గోడ గడియారం వంక చూస్తూ ఉంటుంది. ఉదయం 9 గంటలవుతుంది. తనలో తాను, ఇదేంటి అనామిక ఇంకా టిఫిన్ చేయడానికి రాలేదు, అవతల చూస్తేనేమో కాలేజ్కి వెళ్ళి టైం అయిపోతుంది, ఎంతకీ కాళ్ళలో రూమ్లో ఏం చేస్తుంది అని అనుకుంటూ ఉండగా కొడుకు రమేష్ అక్కడికొస్తాడు. బాబు రమేషు, కోడలు అనామిక ఎక్కడా? రూమ్లో ఉందమ్మా. టిఫిన్ చేయడానికి రానని మొండిగా ఉంది. ఎందుకు బాబు? నేను చేసే టిఫిను కోడలకు నచ్చడం లేదంట? ఆ మొండితనం నువ్వు చేసే టిఫిన్ గురించి కాదమ్మా, తను వేసుకునే డ్రెస్ గురించి. కొనిస్తానని చెప్పాల్సింది కదా బాబు, లేకపోతే కోడలు అలుగుతుంది. ఎంత బతిమాలినా అలక సింహాసనం నుంచి దిగదో. నాకొచ్చిన నష్టమేమీ లేదమ్మా. నాకు టిఫిన్ పెట్టు, నేను ఆఫీస్కి వెళ్ళాలి, లేదంటే నాకు ఆలస్యం అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ నేను మా బాస్తో చివాట్లు పడాలి అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. అమ్మా, నాకు టిఫిన్ వడ్డించు, నేను ఆఫీస్కి వెళ్ళాలి అని అంటూ ఉండగా ప్రసాద్ అక్కడికొస్తాడు. భార్య శారద, కొడుకు రమేషు కనిపిస్తారు. కానీ ఎప్పుడూ ఉండే కోడలు అనామిక కనిపించలేదు. బాబు ప్రసాదు, కోడలు అనామిక ఎక్కడా? తన గదిలో ఉంది నాన్న, తనకు ఆకలిగా లేదంట. అయితే మనకు కూడా ఆకలిగా ఉండదు కదా బాబు. నాన్న, మీరు అనామికని అతిగారాబం చేస్తున్నారు. ఇలా అయితే అనామిక ప్రతిదానికి అలిగి కూర్చుంటుంది, తన పంతాన్నే నెగ్గించుకుంటుంది, తను అనుకున్నది సాధించాలనుకుంటుంది. శారద, వెళ్ళి కోడల్ని తీసుకురా, అందరం కలిసి టిఫిన్ చేద్దాం అని చెప్పగానే శారద అక్కడి నుంచి అనామిక కోసం వెళ్తుంది. ఇక మరోపక్క కాలేజీ ఆవరణలో ఒకచోట మాలిని, కవిత ఇద్దరూ అనామిక గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరు వేయని ఎక్కడా లేని న్యూ లుక్ డ్రెస్ని వేసుకోవడం నీ వల్ల కదని నువ్వు డ్రెస్తో కొట్టిన దెబ్బతో అనామిక ఇక మీదట కాలేజీకి రాకపోవచ్చు మాలిని. రాకపోతే దానికే మంచిది, నవ్వులు పలకాకుండా ఉంటుంది. ఒకవేళ వచ్చిందా, మనం చేసే హేళనకి ఏడ్చుకుంటూ క్లాస్ రూమ్లో ఒక మూల కూర్చుంటది. ఏదేమైనా అనామిక నీతో అంత పొగరగా మాట్లాడుండకూడదు. కొత్తగా మార్కెట్లోకి ఒక డ్రెస్ రాగానే నువ్వే మొదటేసేస్తావు మాలిని. అలాంటిది కొత్తగా న్యూ లుక్ డ్రెస్ వేసుకోవడం అనామిక వల్ల ఏమవుతుంది? కాదులేవే. సరేలేవే, ఇప్పుడు మనకి దాని గురించి ఎందుకు చెప్పు. అది కాలేజ్కి వచ్చేదైతే ఈ పాటికే వచ్చేది. కానీ ఇంకా రాలేదంటే దాని అర్థం ఏమిటి? అనామిక ఓడిపోయిందని అర్థం. పద, మనం క్యాంటీన్కి వెళ్ళి సెలబ్రేషన్ చేసుకుందాం అని చెప్పి కవితతో కలిసి మాలిని అక్కడి నుంచి క్యాంటీన్ వైపు నడుస్తుంది.
బెడ్రూమ్ కిటికీ దగ్గర దిగులుగా నిలబడి ఉన్న అనామిక దగ్గరికి శారద వస్తుంది. ఏంటి కోళ్ళ, టిఫిన్ చేయడానికి రమ్మంటే ఆకలిగా లేదని చెప్పావంట? అవునత్తయ్య, నాకు నిజంగానే ఆకలిగా లేదు. అదే విషయాన్ని ఆయనతో చెప్పి పంపించాను కదా, మీకు ఆయన చెప్పలేదా? ఆ అబ్బాయి చెప్పాల్సింది చెప్పాళ్లే. ఏమైందో నువ్వు చెప్పు. నీకు ఆకలిగా లేకపోవడానికి కారణం ఏంటి? ఆకలి లేకపోవడమే అత్తయ్య. అవునా, మరి కొడుకేదో డ్రెస్ అంటున్నాడు. అవునత్తయ్య, మా కాలేజీలో మాలిని అనే ఒక అమ్మాయి ఉంది. వాళ్ళకి టెక్స్టైల్ కంపెనీ కూడా ఉంది. అక్కడ శోభన అనే డిజైనర్ పనిచేస్తుంది. కొత్త కొత్త డిజైన్స్ వేస్తుంది. ఇప్పుడు నేను కూడా డిఫరెంట్ న్యూ లుక్తో ఉండే డ్రెస్ ఒకటి 1 వీక్లో తయారు చేయాలి. ఎలా చెప్పండి అత్తయ్య? నువ్వు నాకు చెప్పింది ఇప్పుడే కదా అనామేక. నేనేదో ఒకటి చేస్తాను గాని ముందుగా టిఫిన్ చేద్దు గాని పద. నీకోసం మా ఆయన మీ ఆయన ఎదురు చూస్తున్నారు. మీరు నాకు మాట ఇచ్చారు అత్తయ్య, డ్రెస్ని తయారు చేయాలి. కాలేజీలో నా మాట నిలబెట్టాలి. తప్పకుండా తయారు చేస్తాను కోళ్ళ అని చెప్పడంతో అనామిక సంతోషపడుతుంది. ఇక శారద్తో కలిసి టిఫిన్ చేయటానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది. అత్తగారు మామగారు భర్తతో కలిసి కూర్చొని సంతోషంగా టిఫిన్ చేస్తుంది. మరొక రోజున శారద కుట్టు మిషన్ నేర్పించే పద్మజ దగ్గరికి వచ్చింది. ఏంటి శారద పిన్ని, ఎప్పుడు రానిది ఈరోజు మా ఇంటికొచ్చారు? పద్మజ, ఉన్న పలంగా నాకు కుట్టు మిషన్ నేర్పించాలి. నువ్వు అంత తొందరగా కుట్టు మిషన్ నేర్చుకుని ఏం చేస్తావు పిన్ని? అది చెప్పేది కాదులే పద్మజ, నేను చెయ్యాల్సిన పని. నా కోళ్ళ అనామికకి నేనే స్వయంగా ఒక డ్రెస్సును కొట్టాలి. లేదంటే ఈ అత్తయ్య మీద మాటల అనుభవమును వదులుతుంది. ఓహో, ఇప్పుడు ఈ కుట్టి మిషన్ బాధ కోళ్ళ కోసం అన్నమాట. సరే పిన్ని, నేను నేర్పిస్తానులే అని చెప్పి పద్మజ శారదకి కుట్టు మిషన్ నేర్పిస్తూ ఉంటుంది. శారద కూడా చాలా శ్రద్ధగా నేర్చుకుంటుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఇక అనామిక కాలేజ్కి వచ్చింది. మాలిని, కవిత ఇద్దరూ ఎదురుపడ్డారు. హాయ్ అనామిక, ఎలా ఉన్నావు? హలో మాలిని, నేను సూపర్గా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నేనింకా సూపర్. మనం పెట్టుకున్న డేస్ దగ్గర పడుతున్నాయి అనామిక. అవును మాలిని, 1 lakh చెక్తో సిద్ధంగా ఉండు, నేనే విన్ అవుతాను. పగటి కలలు కనొద్దనామిక. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువన్నట్టు ఓడిపోయే వాళ్ళు ఇలాంటి మాటలే మాట్లాడతారు. ఆ విషయం నాకు తెలుసా అనామిక? అవును మాలిని, నీకు తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పు? ఓడిపోయిన అనుభవం అలాంటిది మరి అని అనామిక అనగానే మాలినికి చాలా కోపం వస్తుంది. కానీ అది కాలేజ్ కావటంతో మాలిని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటుంది. ఇక అనామిక నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోపక్క కోడలి కోసం కుట్టు మిషన్ నేర్చుకుంటున్న శారద రాత్రి పగలు బాగా ఆలోచన చేసి ఇంట్లో వంటగదిలో ఉన్న టమాటాల్ని చూడగానే టమాటా డ్రెస్ కుట్టాలి అనుకుంటుంది. వారెవ్వా, కోడలు టమాటా డ్రెస్ చూసి కాలేజ్ వాళ్ళు ఫిదా అవ్వాల్సిందే. ఈ ఐడియా బాగుంది. ఎలాగైనా సరే కోడల కోసం టమాటా డ్రెస్ కుట్టాల్సిందే. కుడతాను కూడా అని అనుకొని అనామికాకి చెప్పకుండా టమాటా డిజైన్స్తో ఉన్న స్టిక్కర్స్ని కొనుక్కొచ్చి డిఫరెంట్ న్యూ లుక్ ఉండేలా టమాటా డ్రెస్ కుడుతుంది శారద. ఆ డ్రస్సు మిగతా డ్రస్సుల కంటే భిన్నంగా, చాలా వినూత్నంగా, చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది. ఆ డ్రెస్ని చూసి అనామిక ఎంతో మురిసిపోతుంది. వావ్ అత్తయ్య, టొమాటో డ్రెస్ సూపర్గా ఉంది. ఇంతవరకు ఎవరూ ఇలాంటి డ్రెస్ని కుట్టలేదు అని మెచ్చుకొని ఆ డ్రెస్ వేసుకుని కాలేజీకి వస్తుంది. కాలేజ్లోని ప్రతి ఒక్కరూ అనామిక వేసుకున్న ఆ టమాటా డ్రెస్ని చూసి మెచ్చుకుంటారు. మాలిని, కవిత కూడా ఆ డ్రెస్ చూసి షాక్ అవుతారు. ఏంటి కవిత ఇది? మనం చూస్తుంది నిజమేనా? నిజమేనే, అనామిక టమాటా డ్రెస్ వేసుకొచ్చింది. ఇలా ఎవరో ఆలోచన చేయలేదు, అసలు కుట్టలేదు, వేసుకోలేదు. నువ్వు అనామికకి 1,00,000 రూపాయలు చెక్ ఇవ్వాల్సిందే అని చెప్పగానే కోపంతో కవితని చూసి అనామిక దగ్గరికి వస్తుంది మాలిని. కంగ్రాట్స్ అనామిక, డిఫరెంట్ న్యూ లుక్తో ఉన్న టమాటా డ్రెస్ని వేసుకుని నువ్వే గెలిచావు. ఇచ్చిన మాట ప్రకారంగా నీకు 1,00,000 రూపాయల చెక్ ఇస్తున్నాను అని మాలిని అనామిక వేసుకున్న డ్రెస్సును మెచ్చుకొని తను అన్నమాట ప్రకారంగా అనామికకి 1,00,000 రూపాయల చెక్ను అందిస్తుంది. కవిత కూడా మాలిని తరువాత అనామికకి కంగ్రాట్స్ చెప్తుంది. అత్తగారు కుట్టిన టమాటా డ్రెస్ వేసుకున్న అనామిక సంతోషంగా మాలిని ఇచ్చిన 1,00,000 రూపాయల చెక్కుని తీసుకుని ఇంటికొస్తుంది. అదే సంతోషంతో అత్తగారితో ఇలా అంటుంది. అత్తయ్య, నువ్వు చాలా గ్రేట్.
నా కోసం, నన్ను గెలిపించడం కోసం నువ్వు కుట్టు మిషన్ని నేర్చుకున్నావు. టొమాటో డ్రెస్ని కుట్టావు. ఇదిగోండి అత్తయ్య, ఈ డబ్బులు తీసుకో. ఈ డబ్బులు నీకే. ఈ డబ్బులతో కుట్టు మిషన్ కొనుక్కో అత్తయ్య. ఇలాంటి కొత్త కొత్త లుక్తో మరిన్ని కొత్త డ్రెస్సులు కుడుతూ ఉండండి. మనం ఒక షాప్ పెట్టుకుందాం అని అనామిక చెప్పటంతో శారదకి అనామిక చెప్పిన ఆలోచన కూడా బాగా నచ్చుతుంది. వెంటనే అనామిక తెచ్చిచ్చిన డబ్బులతో ఒక కొత్త కుట్టు మిషన్ కొంటుంది. ఇక అప్పటి నుంచి అనామికకి ఏ విధంగా అయితే టమాటాలతో డ్రెస్సు కుట్టిందో అదే విధంగా కొత్త కొత్త రకంగా వినూత్నంగా ఆలోచిస్తూ ప్రజలందరినీ ఆకట్టుకునేలాగా డ్రెస్సులు కుట్టడం మొదలు పెడుతుంది శారద. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. గుడి ఆవరణలో ఒకచోట పంతులు గారు శారద కూర్చుని ఉన్నారు. ఇప్పుడు చెప్పమ్మా శారద, ఏమిటి నీ సమస్య? పెళ్లి సమస్య పంతులు గారు. ఎవరి పెళ్లి, ఎవరికి సమస్య, ఎవరు తీసుకొచ్చిన సమస్య? వివరంగా చెప్పమ్మా. అన్నిటికీ ఒకే సమాధానం పంతులు గారు. మా అబ్బాయి రమేష్ పెళ్లి. ఓహో, ఇప్పుడు నేను రమేష్ జాతకం చూసి పెళ్లి యోగం ఉందా అని చెప్పాలి, అంతేనా తల్లి? అవును పంతులు గారు, అంతే. అయితే రమేష్ బాబు పుట్టిన తేదీ, నక్షత్రము రాసి చెప్పండి. ఇప్పుడే జాతకం చూసి వివరాలు చెప్తాను అని పంతులు గారు అడగగానే శారద తన కొడుకు రమేష్ వివరాలు పూర్తిగా చెప్పేస్తుంది. ఇక పొలం వైపు వెళ్తున్న ప్రసాద్కి దారిలో శంకరం కలుస్తాడు. హాయ్ గారు, అమ్మగారు గుడి దగ్గరుంటే మీరేటి బాబు ఇట్టా పొలం వైపు వెళ్తున్నారు? అమ్మగారు గుడి దగ్గర ఉండటం ఏంట్రా శంకరం? నువ్వెవరిని చూసి ఎవరనుకున్నావో? నా కళ్ళు నన్ను మోసం చేయలేవయ్య గారు. నేను గుడి దగ్గర చూసింది అమ్మగారినే. పైగా అమ్మగారు పంతులు గారితో మాట్లాడుతున్నారు. అయితే అబ్బాయి పెళ్లి గురించి అయ్యి ఉంటుందిలే. శారదకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. పొలం పనులు చేసుకునే మన అబ్బాయి అభిప్రాయం, సిటీలో జాబ్ చేస్తున్న మేనకోడలు అనామిక అభిప్రాయం ముందు తెలుసుకోవే అంటే అది నా మాట ఎందో అని వెంటనే గుడివైపు నడుస్తూ ఉంటాడు ప్రసాద్. ఇక గుడి దగ్గర పంతులు గారు రమేష్ జాతకం చూసి, అమ్మా, రమేష్ బాబుకి పెళ్లి యోగం ఉంది, సంబంధాలవి చూడమంటారా? మాకు బాగా తెలిసిన అమ్మాయి ఉందండి పంతులు గారు. శుభం. ఆ అమ్మాయి వివరాలు కూడా ఉంటే చెప్పండి, తన జాతకం కూడా చూస్తాను. ఇద్దరికీ ఆ పెళ్లి ముడి ఎప్పుడుందో ఎలా ఉందో కూడా తెలుస్తుంది కదా. ఆ అమ్మాయి పేరు అనామిక పంతులు గారు. నా మేనకోడలు. ప్రస్తుతం సిటీలో జాబ్ చేస్తుంది. ఇంకా అంటూ అనామిక పుట్టిన తేదీ, జన్మ నక్షత్రం ఇలాంటి వివరాలు పూర్తిగా చెప్తుంది. ఇంతలో ప్రసాద్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. రండి రండి, నేను చెప్పకపోయినా మొత్తం మీద నేను పంతులు గారి దగ్గర ఉన్నానని తెలుసుకున్నారు, వచ్చారు. కూర్చోండి. పంతులు గారు రమేష్ అనామికల జాతకాన్ని చూస్తున్నాడు. నమస్కారం అండి ప్రసాద్ గారు. నమస్తే పంతులు గారు. మీరు జాతకాలు చూస్తా ఉండండి, నేను శారదతో మాట్లాడుతాను. అలాగేనండి అని చెప్పి పంతులు గారు జాతకం చూస్తూ ఉంటారు. ఇక గుళ్ళో మరో చోట శారదా ప్రసాదులు మాట్లాడుకుంటూ ఉంటారు. శారదా, నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? మీరు ముందుగా రమేష్ అనామికల అభిప్రాయం తెలుసుకోమన్నారు. మరి అది తెలుసుకోకుండా అప్పుడే జాతకాలు ఎందుకు చూపిస్తున్నావు చెప్పు? పొలం పనులు చేసే కొడుకు రమేష్ అయినా, సిటీలో జాబ్ చేస్తున్న మేనకోళ్ళ అనామిక అయినా నా మాట కాదంటని నమ్మకం అండి. రోజులెప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు శారదా అని ప్రసాద్ చెప్తూ ఉండగా దిగులు ముఖంతో పంతులు గారు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అవునమ్మా, ప్రసాద్ గారు చెప్పింది నిజం. రోజులెప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు తల్లి. ఏమైంది పంతులు గారు, ఎంతవరకు హుషారుగా ఉన్నారు? ఇప్పుడేమో చాలా దిగులుగా కనబడుతున్నారు. బాధపడే విషయం అయినప్పటికీ చెప్పటం అనేది నా ధర్మం కాబట్టి నేను చెప్తున్నాను తల్లి. రమేషు అనామికాల జాతకం పెళ్లికి కుదరటం లేదు. అడ్డంకులు ఎదురవుతున్నాయి. వాటి వల్ల వారి జీవితాలు తలక్రిందులయ్యే అవకాశం కూడా ఉంది తల్లి. పంతులు గారు, ఇంక మీరు వెళ్ళండి, నేను మళ్ళీ మీ కబురు పంపిస్తాను. అలాగే ప్రసాద్ బాబు అని చెప్పి పంతులు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శారదా, ఇప్పటికైనా నా మాట విని కొడుకు రమేష్ని, మేనకోడలు అనామికని అడిగి వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకో ముందు. సరేనండి, ఇప్పుడు పొలం దగ్గరికెళ్ళి బాబు అభిప్రాయం తెలుసుకుందాం. రేపు సిటీకి వెళ్ళి మేనకోళ్ళ అనామిక అభిప్రాయం తెలుసుకుంటాను. అలాగే శారదా అని శారదా ప్రసాదు అక్కడి నుంచి ఇంటికి బయలుదేరతారు.
ఇక సిటీలో ఒక కాఫీ షాప్లో అనామిక శేఖర్ కూర్చొని కాఫీ తాగుతున్నారు. అనామిక, ఈ మంత్ నీ శాలరీ ఇంకా నాకు పంపలేదు. ఈ మంత్ నీకు ఇవ్వడం కుదరదు శేఖర్. నాకు కొంచెం ఖర్చుంది. ఊర్లో ఉంటున్న మా మేనత్తయ్య వాళ్ళకి బట్టలు తీసుకుందామని అనుకుంటున్నాను అని చెప్పగానే శేఖర్కి కోపం వచ్చింది. ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనామిక అయోమయంగా చూస్తూ ఉంటుంది. ఇక అక్కడ పొలం గట్టున ఉన్న చెట్టు దగ్గర రమేషు, శారదా, ప్రసాదులు నిలబడి ఉన్నారు. అమ్మా, నాన్న, మీరు నన్ను అనామికాని పెళ్లి చేసుకుంటావా బాబు అని అడగాలనే మీరు అనుకోని ఇక్కడికి వచ్చారని నాకు అర్థమవుతుంది. ముందు నన్ను కాదు, వెళ్ళి అనామికాని అడగండి. రేపు నేను సిటీకి వెళ్ళి తెలుసుకుంటానులే బాబు. నీకు ఇష్టమా కదా చెప్పు ముందు. అమ్మా, నేను పల్లెటూరి రైతుని, తను జాబ్ చేస్తున్న సిటీ అమ్మాయి. మా ఇద్దరికి పొత్తనేది తన ఇష్టం మీదే ఆధారపడి ఉంటుంది. ముందు వెళ్ళి అనామికాని అడగండి అని చెప్పటంతో అక్కడి నుంచి శారదా, ప్రసాద్లు ఇంటివైపు వెళ్తూ ఉంటారు. ఇక సిటీలోని తన రూమ్ కిటికీ దగ్గర దిగాలుగా ఉన్న అనామిక దగ్గరికి తన ఫ్రెండ్ అమృత వచ్చింది. నువ్వు దిగులుగా ఉన్నావంటే ఆ శేఖర్ మళ్ళీ ఏదో అన్నాడన్నమాట. ఏమన్నాడు? ఈ మంత్ శాలరీ ఇవ్వమన్నాడు అమృత. నాకు ఖర్చులున్నాయి, ఇవ్వను అని చెప్పాను. అంతే, కోపంగా వెళ్ళిపోయాడు. నేను నీకు ముందే చెప్పాను కదా అనామిక, శేఖర్ని చూస్తుంటే డబ్బు మనిషిలా ఉన్నాడు, అతన్ని అంతగా నమ్మకు అని నేను ఫస్ట్ నుండి చెప్తూనే ఉన్నాను కదా. టైం దొరికింది కదా అని నువ్వు శేఖర్ గురించి నెగిటివ్గా చెప్పడం ఆపే అమృత. శేఖర్ నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని చెప్పి కిటికీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. అక్కడే ఉన్న అమృత తనలో తాను, ప్రేమ గుడ్డిదంటే ఏమో అనుకున్నాను, ఇప్పుడు అనామికను చూస్తుంటే అది నిజమేనని అనిపిస్తుంది అని బెడ్ మీద కూర్చున్న అనామిక దగ్గరికి వచ్చింది. తను కూడా బెడ్ మీద కూర్చుంటుంది. అనామిక, అమృత క్యాజువల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. కొంత సమయం తర్వాత తను తయారు చేసిన తినుబండారాల డబ్బాని పట్టుకుని అనామిక దగ్గరికి వచ్చింది అనామిక అత్తగారు శారద. మేనత్తని చూసి సంతోషపడింది అనామిక. అమృత, ఊరు నుంచి అత్తయ్య వచ్చింది కదా, వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకురా. అలాగే అనామిక అని చెప్పి అమృత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇద్దరూ కాసేపు కులాసా విషయాలు మాట్లాడుకున్నాక, అనామిక, నాకు తెలుసు అత్తయ్య, నేను రమ్మంటేనే ఎప్పుడు మీరు రారు. అలాంటిది ఈరోజు నా కోసం ఇక్కడి వరకు వచ్చారంటే అది నా పెళ్లి గురించేనని నేను అర్థం చేసుకోగలను. అర్థం చేసుకున్నావు కదా, మరి నీకు రమేష్కి పెళ్లి ఎప్పుడు చేయాలో చెప్పు. పంతులతో మాట్లాడి ముహూర్తం పెట్టిస్తాను. సిటీలో జాబ్ చేస్తున్న నేను ఆ పల్లెటూరి రైతు రమేష్ బావని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకుంటున్నారు అత్తయ్య? అని అనామిక చెప్పగానే శారద కన్నీళ్లు పెట్టుకుంటుంది. సారీ అత్తయ్య, నిన్నిక్కడ శేఖర్ అనే అబ్బాయిని ప్రేమిస్తున్నాను. తొందరలోనే పెళ్లి చేసుకోవాలని మేమనుకుంటున్నాం. సరే అనామిక, నువ్విక్కడ సంతోషంగా ఉండడమే మాకు కావలసింది. ఇక నేను వెళ్ళొస్తాను. సరే అత్తయ్య, జాగ్రత్తగా వెళ్ళండి. మావయ్యని బావని అడిగానని చెప్పండి అని చెప్పగానే శారద బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక రాత్రి వేళ బాధపడుతున్న శారదా, ప్రసాదుల దగ్గరికి కొడుకు రమేష్ వస్తాడు. అమ్మా, ఎందుకు బాధపడతావు? నువ్వే చెప్పు. సిటీ అమ్మాయి పల్లెటూరు వాణ్ణి పెళ్లి చేసుకుంటుందా? నీకేం తక్కువ బాబు. గుణంలో రాముడివి, దానంలో కర్ణుడివి. తల్లివి కాబట్టి నీకు నేను అలా అనిపించుండొచ్చమ్మా. అనామిక కూడా అలా అనిపించాలని లేదు కదా. ఈ అనామిక కాపోతే మరో అనూషని తీసుకొస్తాను, లేదంటే అమృతతో పెళ్లి చేస్తాను. వద్దు నాన్న, నాకు పెళ్లి చేసుకోవాలని లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు రమేష్. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. చలికాలం రానే వస్తుంది. శేఖర్ రోజు రోజుకి అనామిక మీద కోపగించుకుంటూ ఉంటాడు. ఒక రోజున అనామికాని కొడతాడు కూడా. దాంతో అనామికకి శేఖర్ అసలు మనస్తత్వం ఏంటో అర్థమవుతుంది. వెంటనే అనామిక తన మేనత్త శారద దగ్గరికి వస్తుంది. నన్ను మన్నించత్తయ్య, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు బావని పెళ్లి చేసుకుంటాను. నాకిష్టం లేదు నాన్న, ఎప్పటికీ నేను మీ కొడుకుగానే బ్రతుకుతూ ఉంటాను. అసలు నువ్వు మా కొడుకు కాదు బాబు అని శారద చెప్పగానే రమేష్ ఆశ్చర్యపోతాడు. అమ్మా, అనామికాని పెళ్లి చేసుకోనని చెప్పినందుకు ఏకంగా నేను నీ కొడుకుని కాదని చెప్తావా అమ్మా? బాబు, మీ అమ్మ చెప్పేది నిజం బాబు. నువ్వు శారద కొడుకువి కాదు. శారద నీకు సవతి తల్లి. మీ అమ్మ అన్నపూర్ణ.
నా మొదటి భార్య అని చెప్పగానే రమేష్ కన్నీళ్లు పెట్టుకుంటూ, వద్దు నాన్న, ఇంకెప్పుడు ఈ అమ్మ నాకు సవతి తల్లి అని చెప్పకండి. నాకమ్మ అంతే. అనామికనే పెళ్లి చేసుకుంటే మా తల్లి కొడుకుల బంధం ఉంటుందా అమ్మా? అవును బాబు. సరే అమ్మా, నేను అనామికని పెళ్లి చేసుకుంటాను అని చెప్పగానే అందరూ సంతోషపడతారు. పంతులు గారిని పిలిచి ముహూర్తం పెట్టిస్తారు. ఆ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటలకు వచ్చింది. చలికాలం సన్నగా మంచు పడుతూ ఉంటుంది. ఎవరూ లేని మండపంలో చలికి వణుకుతూ రమేష్ అనామిక మెళ్ళో తాళిగడతాడు. అది చూసి శారదాప్రసాదులు ఎంతో సంతోషపడతారు. ఈ విధంగా చలికాలంలో తన మేనకోడలికిచ్చి తన కొడుక్కి పెళ్లి జరిపిస్తారు శారదాప్రసాదులు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.